మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం రాజ్యాంగం నడుస్తూ ఉందండి? రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా? అసలు జరుగుతున్న సంఘటనలు గడిచిన 40 రోజుల్లో అసలు ఏం చేస్తూ ఉన్నారు? లోకేష్ గారు చెప్పినట్టు ఇదేంటంటే రెడ్ బుక్ రాజ్యాంగమా? ఆయన చెప్పినట్టు రెడ్ బుక్ రాజ్యాంగమా? అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఎక్కడున్నామా అని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఉదయము మా పార్టీ పార్లమెంట్ సభ్యుడు ఆయన నియోజకవర్గానికి వెళ్తే, మిథున్ రెడ్డి గారు ఆయన నియోజకవర్గానికి వెళ్తే ఆయన పైన రాళ్ల దాడి చేస్తున్న పచ్చ పార్టీ నేతలు ఇదా చేసే కార్యక్రమం? నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకెళ్ళిపోతా ఉన్నారు? నిన్నటికి నిన్న రాత్రి వినుకొండలో ఒక యువకుడిని హత్య చేసిన దుర్మార్గపు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ హత్యా రాజకీయాలు ఏంటి? నడి రోడ్డు పైన తెలుగుదేశం కార్యకర్త ఎవరో యువ నాయకుడు అంట, మరి అతను ఎవరో తెలియదు, మా పార్టీ ముస్లిం మైనారిటీ పిల్లోడి పైన హత్య చేసి చేతిని నరికేసిన సందర్భం, చెయ్య పక్కకి వెళ్ళిపోయింది, హత్య చేసిన సందర్భం. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకెళ్ళిపోతా ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇప్పుడు మీరు ఎన్నుకున్న ప్రభుత్వము హత్యలు చేస్తూ ఉన్నారు, దాడులు చేస్తూ ఉన్నారు, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. మైనర్ బాలిక దర్శిని అనే ఒక చిన్నారిని మరి హత్య చేసి, లైంగికంగా దాడి చేసి హత్య చేసిన సందర్భం. అది మరొక ముందే విశాఖపట్నంలో ఒక ప్రేమోన్మాది నేరుగా అతను గతంలో ఈ రకమైన కార్యక్రమాలు చేస్తున్నాడని అరెస్ట్ అయ్యాడు. సిద్ధు అనే కుర్రోడు అరెస్ట్ అయిన తర్వాత అతన్ని మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చి డైరెక్ట్గా ఇంటిపైకి వెళ్ళి దాడి చేసిన సందర్భాలు, దాడి చేసి డైరెక్ట్గా వాళ్ళ తల్లి అడ్డొస్తే తల్లిపైన దాడి చేసిన సందర్భాలు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది? ఏం జరుగుతూ ఉంది అంటే లోకేష్ చెప్పినట్టు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉందా? అసలు ఎంత దారుణం అండి. నిన్నటికి నిన్న రాత్రి ఒక రషీద్ అనే మా కార్యకర్త పైన ఈ రకమైన దాడి ఎంత దారుణం అండి ఇది. సభ్య సమాజం కూడా సిగ్గుపడే విధంగా ఈ రకమైన ఘటనలు ఎప్పుడైనా ఉన్నాయా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? మరి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం చేసే దాడులకి మరి పోలీస్ శాఖ ఏం చేస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నా. అంటే కొమ్ము కాస్తూ ఉన్నారా అని అడుగుతా ఉన్నా. ఏం జరుగుతూ ఉంది? మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు మరి స్పందించాలి కదా. ఇప్పుడు సుగాలి ప్రీతి అనే అమ్మాయి పైన ఈ రకమైన ఘటన జరిగినప్పుడు ఏ రకంగా మీరు స్పందించారు? మరి లోకేష్ నేరుగా చెప్తా ఉన్నాడు, రెడ్ బుక్లో మీరు ఎంతమంది పైన దాడి చేస్తే మీకు అంత మంచి పదవి ఇస్తానని ఎలక్షన్స్ ముందు చెప్పిన వ్యక్తి మరి ఈ రకమైన కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నప్పుడు మరి ఖచ్చితంగా దీనిపైన పవన్ కళ్యాణ్ గారు స్పందించాలని తాలూకా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తూ ఉన్నారు కదా. గడిచిన 40 రోజుల్లో జరుగుతున్న దాడుల పైన చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నారా లేదా అడుగుతా ఉన్నాం.
ఎందుకు జరుగుతూ ఉన్నాయి అంటే మీకు ఇన్ని సంవత్సరాల అనుభవం ఉంది కదా, 14 సంవత్సరాల అనుభవం ఉంది కదా. మరి 14 సంవత్సరాల అనుభవంలో ఈ రకమైన ఘటనలు, దాడులు జరుగుతున్నప్పుడు మీరు పరిపాలనని సవ్యంగా చేసే శక్తి సామర్థ్యాలు మీకు లోపించినాయా అని నేను అడుగుతా ఉన్నా, ప్రశ్నిస్తూ ఉన్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకెళ్తా ఉన్నారు? దీనిపైన తక్షణమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి, లోకేష్ మరి మంత్రివర్యులు ఆయన ఎలక్షన్స్ ముందు ప్రేరేపించాడు రెడ్ బుక్ అని. దానికి అనుగుణంగానే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హత్య రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని ఇమీడియట్గా అరికట్టాలి. దీని వెనక ఉన్న వ్యక్తులు, ప్రేరేపించిన వ్యక్తులపైన కేసులు నమోదు చేయాలి అని చెప్పి ఈ రకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపిస్తూ ఉన్నాయి. మొన్న గవర్నర్ గారిని కూడా మా పార్టీ నేతలందరూ కూడా వెళ్ళి కలవడం జరిగింది. గవర్నర్ గారు ఇమీడియట్గా జోక్యం చేసుకోవాలి, స్పందించాలి. దీనిపైన తగు చర్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు కూడా బాధ్యత తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏం చేస్తూ ఉన్నారండి ఆంధ్రప్రదేశ్లో? ఇంత దారుణాలా? ఏదైనా కొంత వేడి ఉంటే ఎలక్షన్ అయిన వారం 10 రోజుల వరకు ఉంటుంది. ఇదేంటిది 40 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఒక ఎంపీ పైన వాళ్ళ సొంత నియోజకవర్గానికి వెళ్తే దాడి చేయడం ఏంటి అని అడుగుతా ఉన్నా. ఇంత దారుణమా? ఇవన్నిటిపైన ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి ఇద్దరు స్పందించి పరిపాలన గాడిలో పెట్టాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉందని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది కాకుండా ప్రధానమైన రెండో అంశం, రేపు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతూ ఉన్నాయి. మరి ప్రారంభం అవుతున్న సందర్భంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు ఆయన బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి, లేని పక్షంలో ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలి అని చెప్పి వారు డిమాండ్ చేశారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ప్రకటన చేయలేదు? వాళ్ళ రాష్ట్రం పర్వాలా, ఆంధ్రప్రదేశ్ అన్యాయంగా విభజించబడింది. ఇప్పుడున్న ప్రభుత్వము మైనారిటీ ప్రభుత్వం, మర్చిపోబాకండి, మైనారిటీ ప్రభుత్వము. ఇంకా మ్యాజిక్ ఫిగర్కి బీజేపీకి దగ్గరగా 35-40 సీట్లు తక్కువైనాయి. మరి అలాంటి సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్కి మనమేమి గొంతమ్మ కోరికలేం కోరట్లా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. సో ఖచ్చితంగా ప్రత్యేక హోదా అనేది మన తాలూకా ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా డిమాండ్. ఇప్పుడు జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో మరి చంద్రబాబు నాయుడు గారు నిన్న వెళ్ళి హోంమంత్రి అమిత్ షా గారిని కలవడం జరిగింది. కలిసినప్పుడు ప్రత్యేక హోదా ఏమన్నా డిమాండ్ చేశారా, చేయాల్సిన అవసరం లేదా అని ఇవాళ సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మీకు ఒకటే సింపుల్ సామెత చెప్తానండి, పిల్లలు ముద్దుగా ఉన్నప్పుడే సంకెక్కాల. ఇప్పుడు జరుగుతున్నది మైనారిటీ ప్రభుత్వము. మరి మైనారిటీ ప్రభుత్వం జరుగుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ జరగాల్సిన న్యాయం గురించి గొంతెత్తి మాట్లాడరండి, గొంతెత్తి మాట్లాడరా? బీజేపీని డిమాండ్ చేయరా? ఇప్పుడు తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ ఎంపీల మద్దతుతోనే కదా కేంద్ర ప్రభుత్వం ఇవాళ నిలబడింది. మరి నిలబడినప్పుడు ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్ తాలూకా డిమాండ్ కాదా, న్యాయం కాదా? మరి ఎందుకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు డిమాండ్ చేయట్లేదు అని ప్రశ్నిస్తూ ఉన్నాం. గతంలో అబ్సల్యూట్ గవర్నమెంట్ అండి, మనం ఎన్నిసార్లు ప్రశ్నించినా వాళ్ళకి రాజకీయ నంబర్స్ ఉన్నాయి కాబట్టి జరిగిపోతూ ఉంది. ఇప్పుడు నంబర్స్ తక్కువైంది కదా, ఇప్పుడు బడ్జెట్ జరుగుతూ ఉంది కదా, ఆ బడ్జెట్ సెషన్స్లో డిమాండ్ ఎందుకు రైజ్ చేయరు, వాళ్ళ దగ్గర నుంచి హామీ ఎందుకు తీసుకోరు,
అని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నాం. దానిపైన సమాధానం చెప్పరు. ఇది ఖచ్చితంగా నేను ఒకటే అంశం చెప్తున్నానండి. బీజేపీ నెమ్మదిగా చిన్న చితకా పార్టీల ఎంపీలందరినీ కూడా లాక్కుంటూ ఉంది. వాళ్ళు మెజారిటీ పెంచుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఈ జరుగుతున్న సందర్భంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎంపీల యొక్క అవసరము కేంద్ర ప్రభుత్వం నిలబడడానికి ఉన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం చీఫ్ చంద్రబాబు నాయుడు గారు 18 ఎంపీలు ఉన్నాయి. మరి ప్రత్యేక హోదా గురించి ఎందుకు మీరు డిమాండ్ చేయట్లేదు? ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇచ్చేటట్టయితే మా పార్టీ ఎంపీల యొక్క మద్దతు కూడా ఉంటుంది కదా, ఎందుకు చేయట్లేదని ప్రశ్నిస్తూ ఉన్నాం. దీనిపైన ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనిపైన పునరాలోచన చేసి ఖచ్చితంగా రేపు జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో దీన్ని తీర్మానం చేసి, మీరు ఎలాగ అసెంబ్లీలో పెడుతున్నారు కదా 22వ తారీఖు నుంచో, అసెంబ్లీలో తీర్మానం చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలి అని తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించండి. పంపిస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మనము అమ్మ అడగకుండా ఉంటే అన్నం ఎందుకు పెడుతుంది? అడగాలి కదా, అమ్మని అడగాలి కదా. ఏమంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగింది, మీరు ఇవ్వాల్సిందే అని చెప్పేసి డిమాండ్ చేయాలి కదా, ఎందుకు చేయట్లేదు? దీనిపైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. ఇప్పుడు మీరు అడగచ్చు, మా తాలూకా ప్రభుత్వం ఉన్నప్పుడు మీరెందుకు తేలేకపోయారని. నేను చెప్తా ఉన్నా, అప్పుడు అబ్సల్యూట్ గవర్నమెంట్, బీజేపీకి 303 ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు 240 ఎంపీలు మట్టుకే ఉన్నాయి బీజేపీకి. మరి ఆ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఎంపీల యొక్క మద్దతుతోనే ఇవాళ గవర్నమెంట్ నిలబడింది. మరి నిలబడినప్పుడు ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయాల్సింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నా. దీనిపైన తక్షణమే వాళ్ళు పునరాలోచన చేసుకుని ముందరికి రావాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి దీనిపైన కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అన్యాయాల గురించి ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడిగా మా తాలూకా ఎంపీలందరూ కూడా ఎవరైతే ఉన్నారో రాజ్యసభలోనూ లోక్సభలోనూ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న హత్య రాజకీయాల గురించి పార్లమెంట్లో లేవనెత్తుతాం. దేశాన్ని తెలియపరిచే విధంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అన్యాయాల గురించి తెలియపరిచే విధంగా ఖచ్చితంగా పార్లమెంట్లో గొంతెత్తి మాట్లాడతామని కూడా ఈ సందర్భంగా చెప్తూ ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల్ని కాపాడాల్సిన బాధ్యత మరి ముఖ్యమంత్రి పైన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ తక్షణమే స్పందించి దీన్ని ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టే విధంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక పార్టీ అధికారంలోకి వచ్చింది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ అక్కస్సుతో ఇప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం చేస్తూ ఉంది. న్యూట్రల్గా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తాలూకా ఏజెన్సీస్తో దీనిపైన పూర్తిగా ఎంక్వైరీ చేస్తే బ్యాక్ ఎండ్ ఉండేది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వమే కనబడుతూ ఉంది. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కొడుకు లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గతంలో ఎలక్షన్స్లో రెడ్ బుక్ అనే పదం తీసుకుని వచ్చి ఆ రెడ్ బుక్లో కక్ష సాధింపు చేస్తాను అని చెప్పి ఎవరైతే ఎన్నైతే మీరు కేసులు పెట్టించుకుంటారో, ఎన్నైతే దాడులు చేస్తారో వాళ్ళకి అంత ప్రాధాన్యత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కల్పిస్తానని మరి క్లియర్గా ఆయనే మాట్లాడాడు. ముఖ్యమంత్రి కొడుకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మాట్లాడాడు డైరెక్ట్గా. మరి మాట్లాడినప్పుడు కార్యకర్తలు అందరూ కూడా పేటరేగిపోతూ ఉన్నారు, తెలుగుదేశం కార్యకర్తలు. మరి దాని తాలూకా నిదర్శనమే మేము చెప్తా ఉన్నాం. మీరు అన్నారు కదా పులివెందల రాజ్యాంగమో లేకపోతే ఇంకోటని, మరి దీన్ని ఏమంటారు? రెడ్ బుక్ రాజ్యాంగం అన్నారా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఒకటండి, కోఆపరేటివ్ బ్యాంకు స్థానికంగా జరుగుతూ ఉన్నది ఎలక్షన్స్. అందులో మరి సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోనే లేదు, రాజశేఖర్ రెడ్డి గారి ఫోటోనే పక్కన పెట్టారు. మరి దీన్ని ఎలా చూడాలా? నేను ఆ స్థాయిలో చూసుకుని నేనెంత? మరి వాళ్ళిద్దరే లేకుండా
ఎలక్షన్స్కి వెళ్తూ ఉన్నారు. దాన్ని బట్టి ఆలోచన చేయాలి లేని సందర్భాలు. అంటే ఈ బెల్ట్ కూటమి బెల్ట్ చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టుకున్నారు, మోడీ గారు ఫోటో పెట్టుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టుకున్నారు. మరి ఇక్కడ జరుగుతున్నప్పుడు ఎవరెవరు ఫోటోలు పెట్టుకుని మరి వాళ్ళు వెళ్తూ ఉన్నారు మీకే కనబడుతుంది. అదే అడుగుతా ఉన్నా, క్యాడర్ పనిచేసే వాళ్ళంతా వైసీపీనే, కానీ ఫోటోలకు వచ్చేసరికి మరి ముఖ్యమంత్రి అది జగనన్న ఫోటోనే, రాజశేఖర రెడ్డి గారి ఫోటోనే మరి పక్కన పెట్టి చేస్తూ ఉన్నారు అని అంటే ఒకసారి మరి వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నారు. వారు ఆలోచన చేసుకోవాలి. నేను ఒకటన్నా, ఇప్పుడు వర్గ రాజకీయాలు అని అంటే ఇప్పుడు నేనే వర్గం కింద ఆలోచన చేశాను అనుకోండి, నేను పెట్టలేను ఒక బెల్ట్ని. సరే వాళ్ళు ఏదో కొట్లాడుతూ ఉన్నారు, చేయనివ్వండి. సో ఖచ్చితంగా నన్ను మద్దతు అడిగి ఉంటే నేను 100% నేను వెళ్ళి వర్క్ చేసేవాడిని. మరి వాళ్ళు వద్దనుకున్నారు కాబట్టి ఒకవేళ నిజంగా వర్గానికే నేను ప్రాధాన్యత ఇచ్చి ఉంటే నేనే పెట్టేవాడిని కదా. 40-50 లక్షలు నాది కాదనుకుంటే నేను ఒక వర్గాన్ని పెట్టి ఓడించడం ఎంతసేపు అన్నా, నిలబెట్టడం కష్టం కానీ చెడగొట్టడం ఎంతసేపు. అదే నిజంగా సార్వత్రిక ఎన్నికల్లో కూడా వీళ్ళంతా కూడా మరి కలిసి ఉంటే చాలా జగన్ గారు చాలా ఆనందించేవాళ్ళు. మరి సార్వత్రిక ఎన్నికల్లో కనపడిన యూనిటీ అంతా కూడా ఇప్పుడు కనబడుతూ ఉంది. అంటే దీన్ని తెర వెనక రాజకీయ సార్వత్రిక ఎన్నికల్లో ఏం జరిగిందో నాకైతే తెలియదు. గెలిపోవటంలో అనేది సెకండరీ. ఎవరు నేనా? అట్లా ఏం లేదండి. నిజంగా అప్పుడు అందరూ కలిసికట్టుగా చేసుంటే ఎలక్షన్ ఇంకోలా ఉండేది. ఏదో మనము ఇప్పుడు జగన్ అన్నని ఫోటో కూడా వేయకుండా చేసే అంత పెద్ద నాయకులా అని అడుగుతాం. ఇప్పుడు నిజంగానే కనుక వద్దనుకుంటే వైఎస్ఆర్సీపీ క్యాడర్ని కూడా మానేసుకోవాలి కదా. మరి వైఎస్ఆర్సీపీ క్యాడర్ని ఎందుకు పెట్టుకుంటా ఉన్నారు? అట్లా కాదు జగన్ గారు ఎవరండి? రాష్ట్ర అధ్యక్షులు కాదా? రాజశేఖర రెడ్డి గారు ఎవరు? ఇప్పుడు మేము మామూలు చిన్న చిన్న కార్యక్రమాలు జరిగినప్పుడే రాజశేఖర రెడ్డి గారిని జగన్ గారిని ముందరికి పెట్టుకుంటాం కదా. వద్దనుకుంటున్నారు. ఎవరు? ఇప్పుడు నేనే ఉన్నాగా ఇన్ఛార్జ్. ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు ఫోటోనే పెట్టినప్పుడు నేను ఎలాగ ముందుకు వెళ్తాను? ఇప్పుడు 100% అండి. దీనిపైన పూర్తి స్థాయి ప్రక్షాళన జరగాల. ప్రక్షాళన చేస్తాం. పూర్తి స్థాయి ప్రక్షాళన జరగాల. ఇప్పుడు అది జరిగేది మరి ఆ ప్యానెల్ ఏ ప్యానెల్లో నాకేది తెలియదు. జగన్ గారి ఫోటో లేదు, రాజశేఖర రెడ్డి గారి ఫోటో లేదు. మరి ఏ ప్యానెల్లో నాకే తెలియదు. మరి మీడియా మిత్రులు మీకే తెలియాల. ఒకవేళ నిజంగా ఆ ప్యానెల్లో పార్టీ అధ్యక్షుడు ఫోటో లేకుండా మరి ప్యానెల్ ముందరికి వెళ్ళిందని అంటే మరి పార్టీ క్యాడర్ని ఎందుకు ఉపయోగించాలా అని అడుగుతా ఉన్నా. నా తాలూకా ప్రశ్న, సూటి ప్రశ్న. ఇప్పుడు నిజంగా మీరు అన్న వర్గపోరే కనుక ఉంటే నేను ఒక ప్యానెల్ పెడుతుంది కదా. కాదు, నేనే ఒక ప్యానెల్ పెట్టి నిలబెట్టడం కష్టమన్నా. ఆ ప్రశ్న మీరు వాళ్ళనే అడగాలి, నాకు తెలియదు. వాళ్ళనే అడగండి. వాళ్ళనే అడగండి. ఇప్పుడు నిజంగా నేను అంటున్నానన్నా, ఇప్పుడు ఫోటో లేనంత మాత్రాన వాళ్ళందరూ పార్టీ తాలూకా మనుషులే నుంచున్న వాళ్ళు మ్యాక్సిమం. ఒకవేళ నిజంగా నేను చెడగొట్టాలనుకో ఎంతసేపు పని అన్నా? ఎంతసేపు పని నాకు? నేను ఒక బెల్ట్ పెట్టలేనా? నేను ఒక బెల్ట్ పెట్టి మొత్తం చెడగొట్టలేమా? ఇది మన చేతకాని విషయమా? కాకపోతే ఏంటంటే నుంచున్నారు, ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్ నుంచున్నారు. సరే నుంచున్నారు, మంచిదే. నిజంగానే కనుక జగనన్న ఫోటో వేసి ఉంటే నేనే వెళ్ళేటోండి ముందు. నా ఫోటో వేసినా ఇవ్వకపోయినా నేనే వెళ్ళి ఖచ్చితంగా ఆ ప్యానెల్ని ఏదో రకంగా గట్టెక్కిచ్చే ప్రయత్నం చేద్దును. ఎందుకంటే ఎలక్షన్స్లో పనిచేసి ఉన్నాం కదా.
ప్రభుత్వం వచ్చి 40 రోజులైంది, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం. నిజంగా ఆశ్చర్యం అనిపిస్తోంది. అసలు ఈ లెగ్ ఏం లెగ్ అని అడుగుతా ఉన్నా. ఓ పక్కనేమో హత్య రాజకీయాలు, ఓ పక్కనేమో మానభంగాలు, ఇంకో పక్కనేమో దాడులు, ఇంకో పక్కన ఆస్తులను కూల్చివేయడాలు, ఈ రకమైన కార్యక్రమాలు జరుగుతూ, దీంతోపాటు అసలు శాండ్ ఫ్రీ శాండ్ అన్నారు. ఏంటండి ఫ్రీ శాండ్? నాకు అర్థం కాలే. అంటే కారు ఫ్రీ, ఆ కారు తాళం 50 లక్షలనా దానికి అర్థం? అది చూపించే కారు మీరు ఫ్రీయే, కానీ తాళం వేస్తే దాని రేట్ 50 లక్షలు. గతంలో ఇసుక రేట్లు ఎంత ఉన్నాయి, ఇప్పుడు శాండ్ ప్రైసెస్ ఎంత ఉన్నాయండి? ఇవాళ కందిపప్పు ప్రైస్ ఎంత ప్రైస్ ఉందండి? కందిపప్పు ప్రైసు గతంలో ఎలా ఉంది? అసలు వీళ్ళు ఏ రకంగా రేట్లు నియంత్రణ చేశారని అడుగుతా ఉన్నా. ఇవాళ రైస్, బియ్యం, సన్న బియ్యం రేట్లు ఎంత ఉన్నాయండి? సామాన్యుడు బతకగలిగే పరిస్థితులు కనబడతా ఉన్నాయా? టొమాటో ప్రైస్ ఎంత ప్రైస్ ఉందండి? అసలు ఏం చేస్తూ ఉన్నారు? ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? నాణ్యమైన విద్యుత్ ఇస్తాను, రేట్లు తగ్గిస్తానన్నారు. మరి ఇప్పుడు కరెంట్ బిల్స్ వచ్చి ఉంటాయి కదా, రేట్లు ఏమాత్రం తగ్గించారనండి? సరే, ఇప్పుడు ఆలోచన మంది, ఎగ్జిక్యూషన్ మంది. దాన్ని కూడా ఇనాగ్రేట్ అయిన తర్వాత దాన్ని అందాన్ని ఇంకా పెంచే రకంగా ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను తీసుకొచ్చి కంబాల్ చెరువు ఎంతో మెటిక్యులస్ ప్లానింగ్తో ఒక మంచి ప్రాజెక్ట్ చేసాం. మొన్న కంబాల్ చెరువు దగ్గరికి వెళ్తే ఓ 30-40 చేపలు చనిపోయి వాసన వస్తూ ఉంది. అసలు ఎంత దారుణం చేసేస్తూ ఉన్నారు. కాపాడండి. ఇంకా దాన్ని ప్రజలు రకరకాల ప్లేసెస్ నుంచి వస్తూ ఉన్నారు. మరి వస్తూ ఉన్నప్పుడు రాజమండ్రి కీర్తి ప్రతిష్టలు పెంచండి. మీరు ఎమ్మెల్యే అయితే మా ప్రభుత్వం వస్తే టికెట్ తీసేస్తామని చెప్పారు కంబాల్ చెరువు. ఇప్పుడు దాకా టికెట్ ఎందుకు తీయలేదని అడుగుతా ఉన్నా. అక్కడ ఉన్న కాంట్రాక్టర్ ఏమన్నా పర్సంటేజ్ ఇస్తూ ఉన్నాడా? ఎందుకు తీయలేదు టికెట్? దాని మెయింటెనెన్స్, పోర్ మెయింటెనెన్స్. ఇప్పుడు నిజంగా హ్యాపీ స్ట్రీట్, ఇంత అందమైన హ్యాపీ స్ట్రీట్ని తయారు చేస్తే ఎక్కడెక్కడి నుంచో చుట్టుపక్కల ఊర్ల నుంచి అందరూ వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసేవారు. ఆదివారం అది తీసుకొచ్చి కోట్లింగాల ఘాట్ దగ్గర పెట్టారు. అక్కడ ఎవరు వెళ్తున్నారు అని అంటే, ఇగో ఈ బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, మ్యాక్సిమం చాలామంది ప్రజలు చెప్తా ఉన్నారు ఎంత అందమైన హ్యాపీ స్ట్రీట్ని చెడగొట్టారని. ఈట్ స్ట్రీట్ని కూడా ఈ రకమైన, ఇదివరకు ఈట్ స్ట్రీట్ దగ్గరికి వెళ్తే కలకలలాడుతూ ఉండేది. రాజమండ్రి నగరము ఎంతో స్పెక్టాక్యులర్గా, వైభవంగా కనబడుతూ ఉండేది గడిచిన మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఈ గడిచిన 40 రోజుల నుంచి కూడా వాళ్ళు రాజమండ్రిలో వీధి దీపాలు వెలుగుతున్నాయండి సరిగ్గా. అసలు ఇంత దారుణంగా తయారు చేసేసి, ఇంకా నేను ఆ టైంలో వచ్చి బోర్డ్స్ ఇప్పించాను, అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్. ఆ బోర్డ్స్ వాళ్ళు థర్డ్ పార్టీ కాబట్టి వాళ్ళు వెలిగిస్తుంటే రాజమండ్రిలో కొంత లైటింగ్ కనబడుతుంది. ఇవాళ అంబేద్కర్ స్టాట్యూని కూడా అక్కడి నుంచి రాజస్థాన్ నుంచి పింక్ స్టోన్ తీసుకుని వచ్చి అద్భుతంగా తయారు చేసాం. దాన్ని పరిరక్షించండి. ఇవాళ నేను తీసుకుని వచ్చి అక్కడ యోగా పార్క్ని మంచిగా వైట్ కలర్ యోగా బొమ్మలు పెట్టాం, సూర్య నమస్కారాల బొమ్మలు. నేను ఆలోచన చేసింది వైట్ కలర్ పర్ల్ వైట్ పెడితే అది కొంత రేడియం పెయింటింగ్ కింద లైటింగ్ పెడితే రకరకాల కలర్స్ పెట్టచ్చు. దాన్ని తీసుకొచ్చి బ్లాక్ కలర్ మార్చారు. అసలు ఆ ప్లేస్ సూటబుల్ ప్లేస్ అని అడుగుతా ఉన్నా. యాక్చువల్గా జేఎన్ రోడ్ ఎండింగ్ దగ్గర పెట్టాలని అనుకున్నాం. ఇటు 6 సూర్య నమస్కారాలు, ఇటు 6 సూర్య నమస్కారాలు పెట్టి ఒక అందంగా హైవే పాయింట్ దగ్గర పెట్టాలనుకున్నాం. మరి పెట్టాలనుకున్నప్పుడు మరి దాన్ని డ్రాప్ చేసి అక్కడ తీసుకెళ్ళి ఓఎన్జీసీ దగ్గర ఆ రోడ్ దగ్గర పెట్టారు. క్వారీ రోడ్ టర్నింగ్, అదే లాలా చెరువు రోడ్ టర్నింగ్ దగ్గర. దాన్నేమో బ్లాక్ పెయింట్ వేయించారు. అసలు ఏమన్నా అందం కనబడుతుందా? అన్నీ లక్షలు ఖర్చు పెడతా ఉన్నారు. దాన్ని పర్ల్ వైట్ ఇప్పటికైనా కొంచెం మార్చుకుని పర్ల్ వైట్ పెడితే ఒక్కొక్క బొమ్మకి ఒక్కొక్క లైటింగ్ పెడితే మంచి అందంగా కలర్ఫుల్గా కనబడుతుంది. ఆ బ్లాక్ కలర్ పెట్టడం వలన వెనకాల చెట్లు ఉండడం వలన అసలు కనే కనిపించట్లా. దీన్ని కూడా ఒకసారి పునరాలోచన చేసి, డబ్బులు ఖర్చు అయితే అయినాయి, వైట్ కలర్ పెయింట్ వేయిస్తే కొంచెం అందంగా కనబడుతుంది. అదే ఇప్పుడు చూశారు కదండి, ఎవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో ఈ రకమైన దాడులు చేస్తూ ఉన్నారు, హత్య రాజకీయాలు చేస్తూ ఉన్నారు. అలాగని జెడ్సీ రకాలు ఏం కాదు. నేను మీడియాలో మాట్లాడాను. అప్పుడు జరిగిన ఫ్రీ ఇసుక అని చెప్పే, ఫ్రీ శాండ్ అని చెప్పిన వ్యక్తులు ఎన్ని కోట్ల రూపాయలు ఆర్జించారని అడుగుతా ఉన్నా.
ఎన్ని కోట్ల రూపాయలు. అదే అన్నా, మన మీడియా మిత్రుడు ఎవరైనా ఇల్లు కట్టుకుంటే ఒక లారీ పంపించండి, లోడింగ్ ఛార్జ్ చేస్తే ఏమన్నా ఇస్తారా? గతంలో శాండ్ ప్రైస్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ప్రైస్ ఉంది? ఫ్రీ శాండ్ అని చెప్పిన వాళ్ళు మరి ఈ రకమైన అక్రమార్జన చేస్తూ ఉన్నారు. ఇన్ని కౌరులు చెప్పి చేసే పనులేమో ఈ పనులు. బీజేపీ ఎంపీ గారా? అదే అండి, ఇప్పుడు ఒకటండి, ఇవాళ ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు, వలస వచ్చిన వ్యక్తుల్ని ఎక్కువ ప్రేమిస్తూ ఉన్నారు మరి రాజమండ్రి ప్రజలు. అదేంటో నాకు అర్థం కాదు. నేను ఇంత కొట్లాడి 5 సంవత్సరాలు ఫ్యామిలీని వదిలేసి అంతా నేను తిరిగి రాజమండ్రికి ఒక మంచి స్పార్క్ తీసుకొని వచ్చాం. ఇప్పుడు ఆ కళావిహీనంగా తయారవుతుంది. ఇప్పుడున్న ఎంపీలు కూడా, ఎంపీ గారు కానీ ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా రాజమండ్రి గ్రోత్ స్టోరీలో మీరు అందరూ భాగస్వామ్యులు కండి. కాదండి, ఇప్పుడు ఇవన్నీ కూడా ఆరోపణలు. అట్లా కాదు, ఇవన్నీ ఆరోపణలు. విచారణ పెట్టినండి, విచారణ జరగాలి కదా. ఇప్పుడు మీరు ఎలాగ మీరు న్యాయ నిర్ణీతి కింద మీరు ఎలా జడ్జిమెంట్ ఇస్తారు? జరగనివ్వండి. అట్లా కాదు, అది జరగనివ్వండి. పూర్తి స్థాయిగా విచారణ జరిగిన తర్వాత వచ్చిన వాస్తవాలు బట్టి మనం మాట్లాడదాము. ఇప్పుడు రాజమండ్రి గ్రోత్ స్టోరీలో ఖచ్చితంగా కలెక్టర్గా ఉన్న మాధవీలత గారు కానీ, ఇప్పుడున్న కమిషనర్ దినేష్ గారు కానీ చాలా కష్టపడ్డారు. మేమంతా కూడా ఒక కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని రాజమండ్రిలో అద్భుతంగా డెవలప్మెంట్ చేసాం. కాకపోతే మాది టెన్యూర్లో కరోనాతో టైం పోయినప్పటికీ 2.5 సంవత్సరాల్లో ఎంత చేయాలో మ్యాక్సిమం చేసాం. నిజంగా ఇంకొక టర్మ్ వచ్చి ఉండుంటే రాజమండ్రిని నేను ఎలా తయారు చేద్దునో అది మీ ఊహకు కూడా అందదు. అట్లా చేసి ఉండేవాడిని. కాకపోతే ఇప్పుడు కొత్తగా వీళ్ళు వచ్చారు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారో కూడా చూద్దాం. ఇప్పుడు ఉన్నదాన్ని నాశనం చేయొద్దని చెప్తా ఉన్నా. ఆయన అన్నాడు కంబాల చెరువు పూర్వ వైభవం తీసుకొస్తాను అంటే, కంబాల చెరువు పూర్వ వైభవం ఏంటండి? మురికి నీళ్ళ చెరువు. ఇప్పుడు అదే సేమ్ మురికి నీళ్ళ చెరువు చేస్తున్నారు.